హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనం షార్ట్స్లో ప్రీవియస్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది కదా మ్యాథ్స్. సో ఈరోజు మన బిట్ వచ్చేసి 12 power 4 into 9 cube into 4 by 6 cube into 8 square into 27 వాల్యూ. సో ఇది మనం చేయాలంటే కనుక 2 waysలో చేయొచ్చు. దీన్ని మొత్తము పవర్స్లోకి కన్వర్ట్ చేసేసి చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి పవర్స్ చిన్నగానే ఉన్నాయి కదా, అంటే 4 3 మనం క్యాన్సిల్ చేయగలిగే పవర్స్లోనే ఉన్నాయి కాబట్టి దీనిని సింపుల్గా చేయాలంటే కనుక 12 power 4 ఉంది కాబట్టి 12ని 4 times రాసుకోండి. ఇంటూ 9 cube ఇంటూ 4. నెక్స్ట్ 6 cube ఉంది కాబట్టి 6ని 3 times రాసుకోండి. 6 into 6 into 6 అని. అండ్ 8 square అంటే 8 into 8 into 27. సో ఇక్కడ ఈ 4 అన్నది మనకి 2 times క్యాన్సిల్ అవుద్ది. ఈ 2 అన్నది 12లో 6 times పోద్ది. ఈ 6 క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ 6 12లో 2 times క్యాన్సిల్ అవుద్ది. మళ్ళీ ఈ 2 అన్నది 8లో 4 times క్యాన్సిల్ అవుద్ది. ఇది 4 12లో 3 times క్యాన్సిల్ అవుద్ది. ఈ 3 అన్నది 6లో 2 times, మళ్ళీ ఈ 2 12లో 6 times క్యాన్సిల్ అవుద్ది. సో మనకి ఇంకా పైన మిగిలింది ఏంటి, 6 into 9 cube కదా. 9 cube అంటే మళ్ళీ 9 into 9 into 9 రాసుకోండి by 27. సో ఈ 9 అన్నది 27లో 3 times క్యాన్సిల్ అవుద్ది. 3 మళ్ళీ 9ని 3 times క్యాన్సిల్ చేస్తుంది. సో మనకి ఇంకా మిగిలింది 6 into 9 into 3. సో 9 3 ఎంత మనకి 27. 27 into 6 మల్టిప్లై చేస్తే మనకి 162 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇక్కడ మనకి పవర్ వాల్యూస్ చిన్నగా ఉన్నాయి అండ్ మనం మల్టిప్లై చేసే వాల్యూస్ కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా పవర్స్ని సపరేట్ చేసుకుని వేసుకుంటే బెటర్. మొత్తము పవర్స్ని అంటే పైన కింద సేమ్ నెంబర్ వచ్చి పవర్స్ని ఈక్వల్ చేసి చేద్దామంటే కనుక నాన్ మ్యాథ్స్కి అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఇది ఇలా చిన్నగా ఉంది కాబట్టి ఇలా చేసేయడం చాలా బెటర్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే. పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం అట్లా మార్చి చేయాలి. అలాంటిది మళ్ళీ వేరే సమ్ ఉంటే కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఆ మెథడ్లో. సో ఈ షార్ట్ కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, అట్లనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.